దెబ్బకు రోజా గుడ్ బై. గత 5 ఏళ్లు అంతులేని అధికారం అనుభవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలందరికీ ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుంది. అధికారంలో ఉండగా విర్రవీగి ప్రవర్తించడంతో జనాలకు వాళ్ళ మీద వెగటు పుట్టింది. దీంతో ఎన్నికల్లో వారికి దిమ్మ తిరిగే ఫలితాన్ని అందించారు. ఫలితాలు వచ్చి 4 నెలలు కావస్తున్న వైసీపీ మీద వ్యతిరేకత ఏమీ తగ్గిన సంకేతాలు కనిపించడం లేదు. వైసీపీ హయాంలో విపరీతమైన నెగటివిటీ తెచ్చుకున్న నేతల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా ఒకరు. హద్దులు దాటిన మాటలు, అవినీతి వ్యవహారాలతో ఆమె జనాల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. అధికారం పోయాక కొంతకాలం సైలెంట్ గా ఉన్న రోజా ఇటీవల మళ్లీ పార్టీ తరపున వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుపట్టారు. తమ పార్టీని వెనకేసుకొచ్చారు. అయితే పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకొని తరచుగా తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలకు వెళ్లడం ద్వారా రోజా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ దర్శనాలతో ఆమె డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంపై రోజా వైసీపీని వెనకేసుకొచ్చేసరికే జనాలకు ఇంకా మండిపోతుంది. తిరుమల ఎవరి హయాంలో మెరుగ్గా ఉంది, లడ్డూ విషయంలో ఎవరిది తప్పు అంటూ ఆమె తన యూట్యూబ్ ఛానల్లో పోల్స్ పెట్టగా మెజారిటీ జనాలు చంద్రబాబుకు జైకొట్టారు, జగన్ ను చీకొట్టారు. ఈ పోల్స్ రిజల్ట్స్ తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రోజా పనికట్టుకొని జగన్ పరువు తీసినట్లయింది. ఈ దెబ్బకు తన యూట్యూబ్ ఛానల్ నే రోజా మూసేయాల్సి వచ్చింది. ఈ ఛానల్లో రోజా తరచుగా వీడియోలు పోస్ట్ చేసేది. అది ఆమె అఫీషియల్ ఛానల్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆమె తాను యూట్యూబ్ లో లేనని పేర్కొంటూ వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మాత్రమే ఉన్నట్లుగా తాజాగా పోస్ట్ పెట్టడం గమనార్హం. మొత్తానికి రోజా అవసరం లేని పోల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లోనే మూసుకోవాల్సి వచ్చిందన్నమాట.